అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ను మాలా సామాజిక వర్గాన్ని కించపరుస్తూ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పిల్లి రాంబాబులను అవమానపరుస్తూ లేఖ రాశారు. సమాచారం అందుకున్న దళిత సంఘాల నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గత ప్రభుత్వంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై ఉన్న ఒలిగొండ మూసి వంతెన సమస్యలోకి కూరుకుపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్ఎండ్బి అధికారులతో ఆయన మూసి వంతెనపైన ఉన్న సమస్యలను పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంతెనపై ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కారం అయ్యేలా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారిపై ట్రాఫిక్ భారీగా ఉండడంతో మంత్రి కోమరెడ్డి సహకారంతో 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి కూడా కృషి ఇది కొత్త బ్రిడ్జ్. అంతకుముందు పాత బ్రిడ్జ్ పక్కకే ఉంది, అది డెవలప్డ్ స్టేజ్లో ఉంది, అది కూలిపోతుందని కొత్తగా కట్టారు. 18 ఏళ్ళు అయింది ఇది కట్టి, 2006-7 ప్రాంతంలో అయింది ఇది. సరే, ఇది ఎప్పుడు కూడా రిపేర్లు అవుతున్నాయి, ఇది ఎప్పుడు దీన్ని ఎవడు పట్టించుకున్న పాపాన పోలేదు. సరే, ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్ళకెళ్ళి మెయింటెనెన్స్ అనేది లేకుండా ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ మీద బీటీఎస్ ఈ నీళ్లు పోవడానికి ఆ పైప్ లైన్ సిస్టమ్, ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయింది. ఎప్పుడు కూడా వానకాలం ముందు కానీ బాణలు పడ్డా ఏది ఉన్నా ఆ నీళ్ళు వెళ్ళిపోవడానికి దానికి ఆ బెండ్స్ ఏమవుతున్నాయో అవన్నీ ఓపెన్ ఉండాలి, ఉంటేనే పోతుంది. అవన్నీ మూసుకపోవడము, దాని మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోకపోవడము, ఆ మట్టి దుమ్ము ధూళి అంతా పడి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అది బ్లాక్ అయ్యి హోల్స్ అవ్వబడతలేవు, ఆ పైపులు కూడా అవ్వబడతలేవు. సో దాంతో ఏమైందంటే ఈ బీటీ వేసిన బీటీ కూడా ఎప్పటికప్పుడు లేచిపోతుంది. ఇప్పుడు వేస్తే మళ్ళీ 6 నెలలకే లేచిపోతుంది. అంటే నీళ్లు నిలిస్తే బీటీ ఉండదు కదా. సో ఆ మెయింటెనెన్స్ అనేది లోపించింది. నీట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని సన్మానించిన జిల్లా జర్నలిస్ట్. వైద్య విద్యలో రాణించిన పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మాల్యాల బాలస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో జర్నలిస్ట్ మాధవరావు, సుధాజ్యోతి దంపతుల కూతురు ప్రణతి సింధేను ఐజేయు జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర పోషిస్తున్న మాధవరావు కూతురు ప్రణతి సింధే ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీటు సాధించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. తల్లిదండ్రులకు, జిల్లా ప్రజలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వారన్నారు. నాకు అత్యంత ఇష్టమైనటువంటి సోదరుడు, తమ్ముడు మాధవ్ వాళ్ళ కూతురు మెడిసిన్లో 549 మార్కులు సాధించడం చాలా ఆనందం అనిపిస్తుంది. వనపర్తి జిల్లా జర్నలిస్టులందరూ కూడా ఈ ప్రణతి అనేటువంటి అమ్మాయి అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని చెప్పని ఆశిస్తున్నా. ఆ పాపకు మరొకసారి యూనియన్ తరఫున, జర్నలిస్టు తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. నిజంగా మెడిసిన్లో ఈ పాప అంత మంచి ర్యాంకు తీసుకురావడం అనేటువంటిది చాలా ఆనందం. ఆ మెడిసిన్లో సీటు రావాలనుకుంటే ₹1,00,00,000 పైగా ఖర్చు అవుతుంది. కానీ ఆ పాపకు వచ్చినటువంటి 549 మార్కుల్లో తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేదంటే గాంధీ యూనివర్సిటీ కానీ, గాంధీ మెడికల్ కాలేజీలో కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీటు తప్పకుండా వస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నా. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి విశాఖ జర్నలిస్ట్ సంఘ నేతలు నివాళులర్పించారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. పత్రిక, మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న అయ్యప్ప స్టీల్ బిల్డింగ్ లో 3వ ఫ్లోర్లో బడ్డెపు తిరుపతి నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు ముందు రోజు బయలుదేరి వెళ్తూ అతని మేనమామ నడిపిల్లి నాగరాజుకు ఇంటి బాధ్యత అప్పగించారు. మేనమామ ఉదయం 8 గంటల సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఐరన్ షాపుకు బయలుదేరి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపులు డోరు ఇరగ్గొట్టి ఇంట్లో సామాన్లు చిందరవదంగా చేసి 2 బీరువాలు తెచ్చి ఒక బీరువాలో 16 బంగారు గాజులు, నల్ల పూసలతో కూడిన చైను, 3 నెక్లెస్లు సెట్, 3 రింగులు, మరో బీరువాలో ₹1,00,000 నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు క్లూస్ టీమ్ తో పాటు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని దొంగతనానికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపతి శివార్లో జాతీయ రహదారి 65పై విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వెళ్తున్న దంపతులు నిద్రమత్తు రావడంతో పెద్దకాపతి సర్వీసులో తమ కారును నిలుపుకొని పడుకున్నారు. ఈ క్రమంలో దుండగులు వారిని గమనించి వారు కారు అద్దాలు పగలగొట్టి వారిపై దాడి చేసి మైలమెడలో ఉన్న 5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి నల్గొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తూ విచారిస్తున్నట్లు ఆమె తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు. గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు, ఎలక్ట్రానిక్ వాచ్లకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కమిషనర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ఎంక్వైరీ నిర్వహించిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాత్రు లంచాలు తీసుకుంటున్నారని కంప్లైంట్ పెట్టడం జరిగింది. వీటిపై విచారణ చేయడం జరిగిందని స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ సుధాకర్ ఇక్కడ పనిచేస్తూ డాక్టర్ అలివేల్పై కొన్ని రకాల కంప్లైంట్లు వచ్చాయని తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. నేను డాక్టర్ మాతృ DCHS నల్గొండ. మరి ఈరోజు ఈ చౌటుప్పల్ CSCకి మా యొక్క కమిషనర్ ఆదేశాల మేరకు మరి ఇవాళ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎంక్వైరీలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ మేము అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. కాకపోతే ఈ కొంచెం బ్రైబ్కి సంబంధించింది ఎక్కువ, మరి బ్రైబ్కి సంబంధించి కొంచెం లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కొందరు కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరియు ఈ సుధాకర్ అని చెప్పి స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ ఒకతను డాక్టర్ అలివేలు మీద కొన్ని రకాల కంప్లైంట్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించింది కూడా ఇవాళ ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సావిత్రి అని ఒక MNO ఉంది ఇక్కడ, FNO. ఈమెను కూడా ఇక్కడ నుంచి ఏదో ఎలిగేషన్స్ ఉంటే వాటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ గెలుపొందడం కాకుండా శ్రీనివాస్కి మంత్రి పదవి కూడా దక్కడంతో ప్రమాణ స్వీకారాన్ని మహిళలు టీవీలో చూస్తూ తిలకించారు. గణపతి నగరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో శ్రీనివాస్కు మంత్రి పదవి దక్కడంతో బాణసంచ కాల్స్తూ సంబరాలు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమం పోస్టర్లు, పాంప్లెట్ను ఆవిష్కరించారు. తర్వాత విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. చదువుతోనే అన్ని సాధించుకోగలుగుతామని బీర్లా ఐలయ్య అన్నారు. ఇలా చదువుతోనే అన్ని సాధ్యమనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బాల కార్మికులను ఉండొద్దు, ఎక్కడైతే మనకు బడి అందుబాటులో ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి బడిలో పంపి ప్రపంచానికి మంచి ప్రఖ్యాతిగాంచే విధంగా తయారు చేయడం కోసం, నాణ్యతమైన విద్య అందించడం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే మొన్న ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఈ ఆలయ నియోజకంలో 314 స్కూళ్లకు గాను అమ్మ ఆదర్శ పాఠశాలగా 249 పాఠశాలలకు సుమారు 11,29,00,000 మంజూరు చేసి పనులు ప్రారంభించక ముందుకే 2,02,02,00,000 నగదు అందించి ఏ ఒక్క విద్యార్థులకు వాళ్ళ పాఠశాలలో అసౌకర్యాలు ఉండొద్దు, అన్ని సౌకర్యం ఉండాలని చెప్పి ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి 2,02,00,000 నగదుగా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం నుంచి పాతర్లపాడు గ్రామానికి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరం బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాథంపురం వరకు సామాన్యుల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి మహిళలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం, మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి రావడంతో పాలకొల్లులో బీజేపీ, టీడీపీ, జనసేన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో ఉన్న కెమిక్ లైఫ్ రసాయన పరిశ్రమలో వెలువడే వ్యర్థ రసాయనాలను ఈటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధీకరణ చేయకుండా అక్రమంగా తరలిసిన ట్యాంకర్లను గ్రామస్తులు పట్టుకున్నారు. ట్యాంకర్ను అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి పొల్యూషన్ బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్యాంకర్ని
పోలీస్ స్టేషన్ కు తరలించారు. జమ్ములమ్మ దేవతను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు నిరంజన్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. నా శక్తి మేరకు ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన కాలనీలో కేంద్ర ప్రభుత్వ బృందం సభ్యులు సందర్శించారు. కాలనీవాసులు నిధులు రావడం లేదని, నిధులు పెంచాలని బృందాన్ని కోరారు. విద్యుత్ వైర్లు ఇళ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్నాయని వాటిని సరిచేయాలని కూడా కోరారు. मैं घर नहीं है, मेरे को बना नहीं सकते। ఆల్రెడీ రోడ్లు ట్రైన్లు అనేది చెప్పాము, ఇది కాకుండా ఇంకేం లేవు కదా. కూడా మనం చేసాము, ప్రపోజల్ తయారు చేసి పంపించాము. మనకి రోడ్లు ఈ తర్వాత ఇంకొకళ్ళేమో నీళ్లు రావట్లేదు, ఇంటి దగ్గరికి నీళ్లు లేవు ఇంకా అన్నారు. ఒకటే ఇంకా మోటార్ అక్కడే ఉంది, అక్కడే పట్టుకుంటున్నామని. ఫస్ట్ ఇంటింటికి నీరు గురించి అయితే 42 లక్షలతోని ఆర్డబ్ల్యూఎస్సీ గారు ఇక్కడే ఉన్నారు. దానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా జరిగింది. అది టెండర్స్ కూడా ఫర్మప్ అయ్యాయి, టెండర్స్ కూడా అయిపోయాయి, కాంట్రాక్టర్ కూడా వచ్చేసారు. మీకు రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది, మీ ఇంటి దగ్గరికే నీళ్లు వస్తాయి. అలాగే ఇప్పుడు కాలువలు లేవు, రోడ్లు లేవు అన్నదానికి కూడా హౌసింగ్ వాళ్ళు చెప్పింది, అది దానికి కూడా ప్రావిజన్ చేశారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి శాంక్షన్ పంపించారు. అవి రాగానే ఆ డ్రైన్స్ ప్లస్ రోడ్లు కూడా మీకు వచ్చేస్తాయి. ఈ మెయిన్ గా ఇష్యూ రేజ్ చేసిన ప్రాబ్లమ్స్ లో ఇవి చెప్పారు. ఇవి కాకుండా ఏమన్నా ఉంటే అంటే మీకు ఇంటింటికి కుళాయి కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కాకుండా ఇండివిజువల్ గా ప్రాబ్లం ఆవిడ చెప్పారు, అది రిజాల్వ్ చేస్తాము. వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రజలకు సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. వర్షం ద్వారా వచ్చిన నీటిని స్టోర్ చేయడానికి చిన్నపాటి ఆక్వా డెక్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్య మీద శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. కావలసిన నిధులను కూడా ఖర్చు చేస్తుంది. మాన్సూన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, అట్లాగే పాఠశాలలు కూడా ఈరోజు మొదలైనవి. ఈ రెండు అత్యంత ప్రధానమైనది కాబట్టి వీటి మీద ముందుగా ఫోకస్ చేసి రివ్యూ చేసి కావాల్సిన ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా జిల్లాకి గోదావరి నీళ్లు తీసుకొచ్చుకునే కార్యక్రమంలో భాగంగా రాజు దుమ్మగూడెం సాగర్ దగ్గర కట్టినటువంటి బ్యారేజ్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు తర్వాత క్రమంలో అది సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి ఇందిరాసాగర్ని రాజీవ్ సాగర్ని మెర్జ్ చేసి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి 10 సంవత్సరాలు ప్రాజెక్టు నడిచినా, 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినా, దానిపైన 8,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టినా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా జిల్లాకి అందించలేకపోయింది గత ప్రభుత్వం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిని నేను ఉపేక్షించేది లేదని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజా అన్నారు. గుట్కాపై ఉక్కుపాదం మోపుతామని, గుట్కా విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుట్కాపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గుట్కాపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిషేధం విధించిందన్నారు. స్థానిక 1 టౌన్ పరిధిలో 2 షాపులపై రైడ్ చేయగా 12,52,000 రూపాయల సరుకును సీజ్ చేయడం జరిగిందన్నారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. 12,52,000 రూపాయల 12,52,000 రూపాయల విలువ గల గుట్కాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసెస్ నమోదైనాయి. ఈ గుట్కాకి సంబంధించి మాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా కోర్టు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాత గ్రంథాలయం కూలిపోవడంతో టాయిలెట్స్ కూడా లేకుండా పోయాయని, తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదని, దాతలు ఇచ్చిన పుస్తకాలు కూడా అమ్ముకుంటున్నారని గతంలో అనేక మార్లు జిల్లా కలెక్టర్ కు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా మెరుపు ధర్నా చేపట్టారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. నేను లైబ్రరీలో సమస్యలు, వాటర్ ప్రాబ్లం మరియు ఇక్కడ
బాత్రూమ్స్ మాకు దాదాపు బిల్డింగ్ కూలిపోయి మా పాత బిల్డింగ్ కూలిపోయింది. దాదాపు మాకు టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు. మేము వాటర్ తాగాలన్నా కూడా బయట 5 రూపాయలు ఇచ్చి లీటర్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. మేము ఏం అడగట్లేదు, మాకు సదుపాయాలు కల్పించండి, వాటర్ సకాలంలో కల్పించండి, మాకు టైం 24 గంటలు చేయమనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పోరాటం చేసి మా ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, కానీ మాకంతా అన్యాయం చేస్తారు అనుకోలేదు. ఇదే లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని పోరాటం చేసే పోయిన గవర్నమెంట్ మాకు 24 గంటల లైబ్రరీ సకాలంలో కల్పించింది. అదేవిధంగా మాకు కూడా 24 గంటల లైబ్రరీ కల్పించమని కోరుకుంటున్నాం. మొన్న కలెక్టర్ గారికి 2 సార్లు అప్రోచ్ అయ్యాం మేము, కానీ కలెక్టర్ గారు చేస్తామన్నారు. ఎలక్షన్ డ్యూటీలో మేము చేయలేం, మా బిజీలో మేము ఉన్నాం. ఎలక్షన్ డ్యూటీ అయిపోయాక చేస్తామన్నారు. మళ్ళీ మాకు వాటర్ ప్రధాన డిమాండ్, వాష్రూమ్ 600 మంది దాకున్నాం, వాష్రూమ్ కల్పించాలి. వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ కల్పించాలి. మాకు కూడా ప్రభుత్వం ద్వారాగా మాకు బుక్స్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పోరాడతామని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. ప్రజలు మెరుగైన పాలన కోసం ఆశించారని చెప్పారు. అధికారం చేపట్టిన వారు ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో దౌర్జన్యం చేయాలని ఆలోచన కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేమైతే ఇప్పుడు కూడా చేయలేదు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, ప్రజల మన్నలను పొందాలని ఆలోచన చేసాం తప్ప రాజకీయ పరంగా ఇప్పుడు కూడా ఆ దృష్టి మేము ఆలోచన చేయలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫ్రెండ్లీ ఓటర్తో ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించాలనే విషయాన్ని నేనైతే మీ ద్వారా ప్రధానంగా తెలియజేసుకున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రం బడిబాట కార్యక్రమాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు ఎంతో బాధ్యత కలిగి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకి భరోసాగా నిలిచే వారధులని వారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడాను, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం పాఠశాల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పారు. తన విద్యాభ్యాసం రోజుల్లో పాఠశాలలో గడిపిన రోజులను ఎమ్మెల్యే సామేల్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులు అవగాహన చేసుకుంటే మేము ఎక్కడ దూరం ప్రయాణం చేసాం అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు గవర్నమెంట్ ప్రభుత్వం బడివాడ కార్యక్రమంలో స్వస్థమైన ఆదేశాలు విద్యాశాఖకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ పిల్లలకు డ్రెస్సులు ఇచ్చిన బుక్స్ ఇచ్చిన కాదు, వాళ్లకు నాణ్యమైన విద్యను కూడా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పని ఉందని కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఉంది కనుక నేను ఎంఈఓ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు ప్రైవేట్ స్కూల్ పోయే విద్యార్థులు ఎవరుతున్న వాళ్ళందరూ బంద్ చేసి మీరు గవర్నమెంట్ స్కూల్ చేరమని చెప్పాలి మీరు. ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి. కాకపోతే మీరు ప్రైవేటు విద్యార్థులతో, ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలతో మీరు అడ్డిట్ కూడా అది ఇక్కడ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అది జరగకుండా మీరు దీన్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను నకరకల్ కేతపల్లి ప్రభుత్వ పాఠశాలను నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకరకల్ పట్టణంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు నకరకల్ మండలంలో గౌరవ ఎంఈఓ అధ్యక్షతన మా ఎంపీపీ గారు, మా సింగిల్ విండో చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, చాలామంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు బుక్స్, నోట్బుక్స్, వారికి యూనిఫామ్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ, ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని యాదాద్రి భువనగిరి జనసేన నాయకులు మామిడాల రమేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భువనగిరిలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. నోటు పుస్తకాలు పంపిణీ చేసినందుకు గాను విద్యార్థులు మంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ తరపున ప్రజలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటామని జనసేన నాయకులు తెలిపారు. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలో చదువుకొని రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి ఎదిగారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు
ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. సీఎంకి విద్యార్థులు అంటే చాలా ఇష్టమని, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ అన్ని సిద్ధం చేసి పాఠశాల యాజమాన్యానికి అందించారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా 9.5 గ్రేడ్ తెచ్చుకున్న విద్యార్థులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువా కప్పి సన్మానించారు. రేవంత్ రెడ్డి సార్ వనపర్తిలో చదువుకొని పోయాడు కాబట్టి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళకు సంబంధించి 2 నెలల కిందట ఒక రివ్యూ పెట్టి ఒక మీటింగ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ను మనం ఎట్లా చేయాలని ఆలోచన చేసి దానిలో మళ్ళీ కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ ఇంకో సిస్టమ్ కాకుండా అక్కడున్న స్కూల్ చైర్మన్ మరియు అక్కడున్న హెడ్ మాస్టర్, అక్కడున్న డిఓ లేదా ఎంఈఓ, అక్కడ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరు ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో మినిమం ఫెసిలిటీస్ స్కూల్స్కి ఏమేమి కావాలని ఈ నెల రోజులలో ఏమేమి చేయగలుగుతామని ఒక్క రోజు ఒక్క సంతకంతోన 2000 కోట్లు గవర్నమెంట్ స్కూల్కు రిలీజ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చప్పట్లతో స్వాగతం చెప్పాలి. 2000 కోట్లు రిలీజ్ చేసి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్స్ ఇబ్బంది ఉన్నాయి, ఎమర్జెన్సీకి ఏమేమి చేయగలం, ఎలక్ట్రిసిటీ కానీ, ఫ్యాన్లు కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకేదన్నా వాటర్ ప్రాబ్లం కానీ ఏమున్నా అన్నీ దాదాపు ఎక్కడ అవసరం అన్నీ కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా ఈ 2-3 రోజులు అయిపోతాయి. దాంతోపాటు మీకు స్కూల్ డ్రెస్సులు, ఆ స్కూల్ డ్రెస్సులు కూడా ఇంతకుముందు మనం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేవాళ్ళం కాదు, అట్లా ఇవ్వద్దు. ఆ మహిళా సంఘం, తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలందరూ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టించి ఆ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో అదొక స్కీమ్ స్టార్ట్ చేసినాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరిగే వివిధ వార్డుల అభివృద్ధి పనుల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మోసపూరితంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని సూర్యాపేట జిల్లా మోతే మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు రుద్రాలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. భర్త బతికున్నప్పుడు మోసపూరితంగా బావ కుమారుడు శ్రీనివాసరెడ్డి 2016 సంవత్సరంలో 15 ఎకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమ భూమిని తమకు ఇప్పించాలని పలుమార్లు అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోలేదన్నారు. 15 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, భర్త మరణించిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల మీదనే బతకడం ఇబ్బందిగా ఉందన్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలని అధికారులను ప్రాధేయపడ్డారు. తహసీల్దార్ సంఘమిత్ర కలగజేసుకొని భూ సమస్య న్యాయస్థానంలో తెలుసుకోండి అనడంతో ఆమె ధర్నాను విరమింపజేశారు. నూతన ప్రభుత్వాలు కేంద్రంలోని రాష్ట్రంలో ఏర్పడడం ఆనందంగా ఉందని శారదా పీఠం స్వరూపానంద స్వామి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని మేము కూడా యాగాలు చేస్తున్నామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుండాలనేదే మా ఆకాంక్ష అన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా భాగ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు. ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై, ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో, హైదరాబాద్లో ప్రారంభించాము. అమ్మవారి గుడి అవుతున్నది. విజయనగరం జిల్లా గణపతి నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ గెలుపొందడమే కాకుండా శ్రీనివాస్ కు మంత్రి పదవి కూటమిలో దక్కడంతో ప్రమాణ స్వీకారాన్ని టీవీలో మహిళలు తిలకించారు. గణపతి నగరం నియోజకవర్గ ప్రజలు పలు గ్రామాల్లో శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కడంతో బాణసంచా కాల్స్తూ సంబరాలు చేసుకున్నారు.
మందుబాబులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో భీష్మించి కూర్చున్న వైనం సూర్యాపేట జిల్లా మోతే మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. వర్షంలో తడుస్తూ కూర్చున్న మందుబాబు అది చూసిన మరో మందుబాబు వర్షంలో తడుచుకుంటూ మందు గ్లాస్ తో వచ్చి వెనకాల కూర్చున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైసీపీ నాయకులపై ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయని రాజ్యసభ సభ్యులు వై సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రపతికి, గవర్నర్ కి, హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు చేస్తానని, ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మెగా డిఎస్పీ సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడాన్ని అభినందిస్తూ విశాఖ పౌర గ్రంథాలయం దగ్గర నిరుద్యోగులు మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఉందని, అనుకున్న ప్రకారం డిఎస్పీపై సంతకం చేయడానికి మేము సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.